Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఎవరెవరైతే ఏపీలో టెట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో సో మీ అందరికీ పేపర్ 1 వాళ్ళైనా సరే పేపర్ 2 వాళ్ళైనా సరే అన్ని షిఫ్ట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి నాన్న. అసలు ఇంగ్లీష్లో ఎలాగైనా ఈసారి మనము సో 30కి 25 మార్క్స్ వరకు గెయిన్ చేయాలి అంటే ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఇస్తున్నాడు, సో ఎనాలిసిస్ షిఫ్ట్స్ యొక్క ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, ఇది మొత్తం మనకి ఏంటి అంటే సో స్టూడెంట్స్, ఓకేనా, స్టూడెంట్స్ ఎవరైతే మనకు ఎగ్జామ్స్ రాస్తున్నారో సో వాళ్ళందరూ ఓకేనా, వాళ్ళందరూ మనకు ఆ క్వశ్చన్స్ అనేవి పంపించడం జరిగింది అండి. ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ టాపిక్స్ మీకు చెప్తాను, ఓన్లీ ఆ టాపిక్స్ మాత్రమే ఈ తక్కువ టైంలో చదువుకోండి. మనకు ఆగస్టు 21 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఈ తక్కువ టైంలో మీరు ఏం చేయండి అంటే ఆ టాపిక్స్ని క్లియర్గా చదువుకోండి, మీకు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి అండి. ఓకేనా, ఒకసారి నేను ఆ టాపిక్స్ చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. రైట్, చూడండి ఇక్కడ ఆ టాపిక్స్ మనకి ఏంటి. ఓకేనా, ఆ టాపిక్స్ మనకి ఏ టాపిక్స్ మీద ఇస్తున్నాడు అంటే టెన్సెస్ అండి. ఫస్ట్ మనకు టెన్సెస్ మీద ఇస్తున్నాడట. ఓకేనా, టెన్సెస్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, టెన్సెస్ స్ట్రక్చర్స్ తెలుసుకోవాలి. ఏ టెన్స్ ఓకేనా, ఏ స్ట్రక్చర్ మనకు ఏ టెన్స్లో ఉంటుంది ఇది క్లియర్గా తెలుసుకోవాలి. నెక్స్ట్ మనకు టెన్సెస్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, టెన్సెస్ మీద మనకు 2 క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాడట. ఓకేనా, కాబట్టి ఈ టాపిక్ చూసుకోండి క్లియర్గా. ఆల్రెడీ నేను టెన్సెస్ స్ట్రక్చర్స్ మీద ఒక వీడియో చేశాను. ఓకేనా, అన్ని టెన్సెస్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి, రైట్, ఆ వీడియో క్లియర్గా చూడండి. తర్వాత ఇఫ్ క్లాజెస్ అండి, మీకు ఆల్రెడీ ఇది మన యాప్లో క్లియర్గా ఉంది. చూడండి, మన యాప్ మన బుక్ చదివారంటే చాలు, బెస్ట్ మార్క్స్ ఈజీగా వచ్చేసేయండి. ఓకేనా, ఇఫ్ క్లాజెస్ కండిషనల్ సెంటెన్సెస్ అని చెప్పాను కదా, మొత్తం 4 స్ట్రక్చర్లు ఉంటాయండి, దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుందట. నెక్స్ట్ మనకు ప్రిపోజిషన్స్ అండి. ఇంకా ప్రిపోజిషన్స్ మీకు ఎట్లా క్వశ్చన్ అనేది వస్తుంది, మరి ప్రిపోజిషన్స్ నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్ వస్తున్నాయట. నెక్స్ట్ దాని తర్వాత మనకు ఆర్టికల్స్ అండి. ఆర్టికల్స్ అనే టాపిక్ మీద కూడా మనకు సో క్వశ్చన్ అనేది వచ్చింది, ఆర్టికల్స్ మీద వచ్చిందట. నెక్స్ట్ మనకు పంక్చువేషన్ మార్క్స్, ఇది కూడా చూసుకోండి జాగ్రత్తగా. ఓకేనా, పంక్చువేషన్ మార్క్స్ మీద కొంతమంది ఒకటే క్వశ్చన్ వచ్చేదన్నారు, కొంతమంది 2 క్వశ్చన్స్ కూడా వచ్చాయి సార్ అన్నారు, కాబట్టి 1 లేదా 2 క్వశ్చన్స్. నెక్స్ట్ మనకు డిక్షనరీ స్కిల్స్ అండి. చూడండి, ఇక్కడ మనకు డిక్షనరీ స్కిల్స్ అంటే అరేంజ్మెంట్ ఉంటుంది కదా, ఇది పేపర్ 1 పేపర్ 2 వాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుతుంది. డిక్షనరీ స్కిల్స్ అంటే వర్డ్స్ని అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి కదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, దాని మీద క్వశ్చన్ వస్తుందట. నెక్స్ట్ మీకు చెప్పిన ఆల్రెడీ నేను సినోనిమ్స్ యాంటోనిమ్స్. సినోనిమ్స్ అంటేనేమో సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్, రైట్. సో సినోనిమ్స్ మీద ఒక క్వశ్చన్, నెక్స్ట్ యాంటోనిమ్స్ మీద ఒక క్వశ్చన్ అట. ఓకేనా, వర్డ్స్ కూడా సింపుల్గానే ఇస్తున్నారు. మనం ఏమైతే యాప్లో కవర్ చేసామో బుక్లో కవర్ చేసామో మ్యాక్సిమం అందులో నుంచి వస్తున్నాయి. నెక్స్ట్ మనకు సో దాని తర్వాత స్పెల్లింగ్స్ అండి, స్పెల్లింగ్స్ మీద కూడా క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ దాని తర్వాత ఇడియమ్స్ అండి, ఇడియమ్స్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయట. ఓకేనా, ఒక ఇడియం అన్నీ ఒకటి, సినోనిమ్ ఒకటి, యాంటోనిమ్ ఒకటి, ఇడియం ఒకటి, స్పెల్లింగ్స్ ఒకటి. నెక్స్ట్ మనకు ఫ్రేజల్ వర్బ్స్, ఇది మీకు మన బుక్లో క్లియర్గా చాలా ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చాను, బుక్ చదవండి వెళ్ళి. ఓకే, వాటి నుంచే వస్తాయి, రైట్. నెక్స్ట్ దీని తర్వాత చూడండి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అండి. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నుంచి మనం మార్చమని అడుగుతాడు, లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కూడా అడుగుతాడు, కాబట్టి ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్. నెక్స్ట్ మనకు స్పీచ్ అండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ ఏంటి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ అనేది వచ్చిందట. నెక్స్ట్ మనం చూసుకుంటే కొలొకేషన్. కొలొకేషన్ అంటే ఏంటంటే మనకి జనరల్గా ఇది మనకు చూడండి ఇక్కడ కొలొకేషన్స్ అంటే నార్మల్గా పదజాలాలు అంటాం కదా, కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ అనమాట. ఓకేనా, అది మనకి దాని నుంచి కూడా క్వశ్చన్ వస్తుందట. నెక్స్ట్ ఇంకా మనకి ఏం చెప్పారు, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్. చూడండి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అంటే సో మీకు అక్కడ చూడండి ఇక్కడ అందరూ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే మనకి ఏంటంటే సెంటెన్సెస్ని కరెక్ట్ చేసుకుంటూ రాయాలి. ఇది అన్ని గ్రామర్ టాపిక్స్ అర్థమైతే ఈ టాపిక్ చేయగలుగుతారండి. ఓకేనా, నెక్స్ట్ మీకు ఇంకోటి సబ్జెక్ట్ వేర్ అగ్రిమెంట్ అట, దీన్ని మనం కాన్కర్డ్ అంటాం. సబ్జెక్ట్ వేర్ అగ్రిమెంట్ అనే టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయట. ఎస్పెషల్లీ దేని మీద వచ్చిందంటే నైదర్ ఆఫ్ ద, ఐదర్ ఆఫ్ ద, నన్ ఆఫ్ ద, చెప్పాను కదా మీకు ఇది. ఓకేనా, నైదర్ ఆఫ్ ద, ఐదర్ ఆఫ్ ద, అన్నిటికీ సింగులర్ వెర్బే వాడాలి. నన్ ఆఫ్ ద, ఓకే, ఇక్కడ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వస్తుంది, మళ్ళీ దాని తర్వాత వచ్చే వరకు సింగులర్ ఉండాలి. నైదర్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్, ఐదర్ ఆఫ్ ద బాయ్స్ ఈజే రావాలి, అంటే ఆరా ఈజ్ అన్నప్పుడు ఈజ్ రావాలి. నన్ ఆఫ్ ద బాయ్స్ ఈజా ఆరా అంటే ఈజే రావాలి. సో వీటికి సింగులర్ వెర్బ్ అనేది వాడాలి. దీని మీద క్వశ్చన్ అనేది వచ్చిందట. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకుంటే ప్యాసేజ్, పారాగ్రాఫ్ నుంచి 2 క్వశ్చన్స్ అండి. పారాగ్రాఫ్ ప్యాసేజ్ ఉంది కదా, సో ప్యాసేజ్ కొంతమందికి ప్యాసేజెస్ వస్తున్నాయట, కొంతమందికి ఒక పోయం కూడా వస్తుందట. ప్యాసేజ్ నుంచి 2 క్వశ్చన్స్. నెక్స్ట్ మనకు ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అండి, ఇది మన బుక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మన కోర్స్లో కూడా క్లియర్గా ఉంది ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్, అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్స్ అండి. క్వశ్చన్ ట్యాగ్స్ మీద కూడా మనకు క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నాడట. క్వశ్చన్ ట్యాగ్స్ మీద ఇచ్చాడట. ఓకే, చిన్న టాపిక్ అది క్వశ్చన్ ట్యాగ్స్, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ క్లాసెస్,
అందరూ చూడండి ఇక్కడ క్లాజెస్, డిపెండెంట్, ఇండిపెండెంట్, నౌన్ క్లాజు, అడ్జెక్టివ్ క్లాజ్, యాడ్వర్బ్ క్లాజ్, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ దీని తర్వాత సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అండి. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్, దీని మీద కూడా మనకు క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్, ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ మనకి ఏంటి, సైలెంట్ లెటర్స్. మీకు అలానే నేను కొన్ని వర్డ్స్ చెప్పాను, ఓకేనా, మన యూట్యూబ్లో చెప్పాను, కొన్ని మన బుక్లో కూడా ఉన్నాయి, కాబట్టి అది కూడా చూసుకోండి. సైలెంట్ లెటర్స్. నెక్స్ట్ మనకు లెటర్ రైటింగ్ అండి. మనకు ఫార్మల్ లెటరు, ఇన్ఫార్మల్ లెటరు, ఓకేనా, ఏది ఎక్కడ ఉండాలి, అడ్రస్ ఎక్కడ ఉండాలి, సిగ్నేచర్ ఎక్కడ ఉండాలి, ఓకేనా, సాలిటేషన్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ చెప్తారు కదా. సో దాని మీద కూడా మనకు కొన్ని బుక్లో ఇచ్చాను, కొన్ని పేపర్స్లలో కూడా మీకు చెప్పాను కొన్ని క్వశ్చన్స్, కాబట్టి అది చూసుకోండి. ఇవి నాన్న. సో ఇవైతే మన స్టూడెంట్స్ పంపిన దాని ప్రకారం అయితే ఈ టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అట. ఇవన్నీ మీకు చెప్పిన టాపిక్సే. ఇవన్నిటి మీద మనకు యాప్లో కోర్స్ అయితే ఉంది అండి. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, ఈ తక్కువ టైంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వండి అంటే, నేను చెప్తాను చూడండి ఒక నిమిషం. ఈ తక్కువ టైంలో ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే, చూడండి అన్న, ఈ తక్కువ టైంలో మీరు ఫస్ట్ మన యూట్యూబ్లో ఉన్న మోడల్ పేపర్స్ చదవండి. మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ చేశాను కదా, 5 మోడల్ పేపర్స్ చేశాను, 6 ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ చేశాను. 5 మొత్తం 11 వీడియోలు ఉంటాయి. 11 వీడియోలు అన్నీ చూడండి. ఫస్ట్ యూట్యూబ్లో ఉన్నాయి, ఫస్ట్ వాడండి. యూట్యూబ్లో ఉన్నాయి మొత్తం వాడండి ఫస్ట్. ఇది 5 మోడల్ పేపర్స్, మళ్ళీ ర్యాపిడ్ రివిజన్ క్లాస్లో ఒక 6 ఉన్నాయి, మొత్తం 11 వీడియోలు ఉన్నాయి. ఇంకా కొన్ని టాపిక్స్ కూడా చెప్పాను, ఆర్టికల్స్ అని, ఓకేనా. సో యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, కొన్ని టాపిక్స్ కూడా మీకు చెప్పాను. క్లాజెస్, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్, క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్, ఇవి కూడా చెప్పాను. కాబట్టి ఇవన్నీ టాపిక్స్ యూట్యూబ్లో చూసుకోండి. సో మీరు ఇంకా కొన్ని టాపిక్స్లో పర్ఫెక్ట్ కావాలి అనుకుంటే మీరు 10 days వ్యాలిడిటీ కోర్సు తీసుకోండి. 50 రూపీస్కి మీకు 10 days వ్యాలిడిటీ పెట్టాను. ఓన్లీ 50 రూపీస్కి 10 days వ్యాలిడిటీ కోర్సు పెట్టాను. ఆ కోర్సు కావాలనుకుంటే తీసుకోండి నాన్న, ఓకేనా. యాప్లో మీరు ఫస్ట్ ఫ్రీ డెమో వీడియోస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్రీ డెమో వీడియోస్ చూడండి. ఫ్రీ డెమో వీడియో చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. యాప్లో ఫ్రీ డెమో వీడియోస్ చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. నెక్స్ట్ మన బుక్ అండి. మన బుక్ ముందర పెట్టుకొని చదువుకున్నా సరిపోద్ది తక్కువ టైంలో. యూట్యూబ్ క్లాసులు వినుకుంటూ బుక్ అయితే ఫాస్ట్గా చదవచ్చు కదా, కాబట్టి మన బుక్ తీసుకోండి. మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్లోనే తీసుకోండి మీరు, ఓకేనా. మీ దగ్గర ఏవైతే బుక్ స్టాల్స్ ఉంటే వాళ్ళని అడగండి, తెప్పిస్తారు వాళ్ళు, ఓకేనా. అడగండి, తెప్పిస్తారు. తెప్పేమని చెప్పండి, మేము చాలామంది తీసుకుంటే తెప్పేమని చెప్పండి, తెప్పిస్తారు అండి. అయితే డిఎస్సి టెట్లో సెకండ్ ఎడిషన్ ఏం లేదు, ఇట్లే ఉంటుంది. జస్ట్ సెకండ్ ఎడిషన్ ఏమి ఉండదు. డిఎస్సి టెట్ బుక్ జస్ట్ ఇలా బుక్ ఇలా ఉంటుంది. ఈ బుక్ స్పెషల్లీ ప్రిపేర్డ్ ఫర్ డిఎస్సి టెట్ అని ఉంటుంది, ఓకేనా. ఈ బుక్ తీసుకొని చూడండి చాలు అండి, రైట్. ఈ బుక్లో మీకు ఏంటంటే ప్రతి టాపిక్ ఇంగ్లీష్ టు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి టాపిక్లో ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా చాలు. ఇది డిఎస్సి టెట్, గురుకుల, టీజీటీ, పీజీటీ, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అన్నిటికీ ఉపయోగపడుతుంది అండి. కాబట్టి ఈ బుక్ చదువుకుంటూ కోర్స్, మీకు డిఎస్సి టెట్ కోర్సెస్ కూడా ఉన్నాయి యాప్లో. కోర్స్ కావాలనుకుంటే మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత అందులో క్లాసెస్ వినండి, సరిపోతుంది. ఓకే, ఎక్సలెంట్ క్లాసెస్ ఉంటాయి. ఫ్రీ డెమో వీడియోస్ చూడండి యాప్లో ఒకసారి. ఫ్రీ డెమో వీడియోస్ చూసి నచ్చితేనే మీరు ఫుల్ కోర్సు తీసుకోండి నాన్న, ఓకేనా. కాబట్టి అందరూ మంచిగా నీట్గా ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. కంపల్సరీ ఈసారి ఎలాగైనా సరే ఇన్ సర్వీస్ టీచర్స్ వాళ్ళు అందరూ క్వాలిఫై అయిపోవాలి. ఇంగ్లీష్లో 25+ దగ్గర ఉండాలి, అంతే. 25 దగ్గర ఉండాలి మీ స్కోరు. మినిమం 20 అయితే క్రాస్ అయిపోవాలి, అంతే. అవ్వాలి అంటే సో మన యూట్యూబ్ క్లాసులను బాగా వాడుకోండి. ఎందుకంటే అన్ని మోడల్ పేపర్స్ చేశాను నేను, అందులో చాలా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ మోడల్ పేపర్స్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నారంటే సరిపోతుంది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మీరేం వరి అవ్వకుండా నీట్గా వెళ్ళి మన యూట్యూబ్ వాడండి. తర్వాత మీరు బుక్ కావాలనుకుంటే బుక్ కొనుక్కోండి. సో మన కోర్సు కావాలనుకుంటే 50 రూపీస్ కోర్సు తీసుకోండి. డిఎస్సి టెట్కి అయితే 6 months వ్యాలిడిటీ, 3 months వ్యాలిడిటీ, అన్ని కోర్సెస్ ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేస్తే మీకు అర్థమవుతుంది నాన్న. ఇవి ఓకేనా. సో ఇవి మీకు ఏంటంటే క్వశ్చన్స్ అనాలసిస్ ఇంగ్లీష్లో మాత్రం ఇవి టాపిక్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయట. సింపుల్ అండి, మీరేం భయపడకండి. ఈజీగా మీకు బెస్ట్ మార్క్స్ అయితే వస్తాయి. ఈ టాపిక్స్ చదవండి చాలు, ఓకేనా. నేను చెప్పిన ఆల్రెడీ మీకు ఎగ్జామ్ ముందు ట్రిక్స్ చెప్పాను నేను ఆల్రెడీ. ఫస్ట్ ఈజీ క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. సెకండ్ రౌండ్లో హార్డ్ క్వశ్చన్ చేసుకుంటూ రండి, ఈజీగా క్వాలిఫై అయిపోతారు. ఎగ్జామ్ హాల్కి ముందు ఉండేలాగా చూసుకోండి. లైట్ ఫుడ్ తీసుకొని వెళ్ళండి. మెడిటేషన్ చేయండి. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే కంటే ముందే మెడిటేషన్ చేయండి. మీ మైండ్ కామ్ అయిపోతుంది, న్యూట్రల్ పొజిషన్లోకి వచ్చేస్తుంది, ఓకేనా. ఇది మీకు ఎగ్జామ్ క్వశ్చన్స్ అనాలిసిస్ అండి. మీరేం వరి అవ్వకండి, భయపడకుండా ఎగ్జామ్కి వెళ్ళి ప్రశాంతంగా రాసి రండి. ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. కంగారు పడకండి ఎగ్జామ్ హాల్లో. ఇంగ్లీష్ మాత్రం ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళండి, ఆన్సర్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. ఇంకా ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళకు మంచి స్కోర్ తెచ్చుకోవాలి, ఈసారి క్వాలిఫై అయిపోవాలి, బెస్ట్ స్కోర్ రావాలి. ఓకే.